ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయును, భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. యెషయా గ్రంథము 25వ అధ్యాయం 8వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన మంచి దేవుడు తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వినే మీరు సంతోషంగా ఉన్నారా? ఆనందంగా, ఆరోగ్యంగా, నెమ్మది, సమాధానంతో జీవిస్తున్నారా అని అడిగితే చాలామంది అవును, నేను ఆనందంగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, నెమ్మది కలిగి జీవిస్తున్నాను అని చెప్పేవారిగా ఉండడం లేదండి. ఎందుకంటే ప్రతి దినము ఏదో ఒక బాధ, ఏదో ఒక శ్రమ, వేదన, అనారోగ్యం, నింద, అవమానం మమ్మను కన్నీటికి గురిచేస్తున్నాయి. ఇంకెక్కడ ఆనందంగా నెమ్మదిగా ఉంటామండి అని వారి బాధలను చెబుతూ కన్నీరు కార్చేవారు ఎంతమంది లేరంటారు కదండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు దుఃఖంలో, వేదనలో కన్నీరు కార్చే నీతో దేవుడు మాట్లాడుచున్న మాట, ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయును, భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. అవునండి, మన దేవుడు తన బిడ్డలమైన మన ముఖము మీది ప్రతి బాష్ప బిందువును, మన కన్నిటిని తుడిచివేసే శక్తి కలిగిన వాడు. ప్రియులారా, ఎందుకంటే ఆ దేవుడు కలవరి శిలువలో కన్నిటిని, దుఃఖాన్ని, బాధను, నిందను, శ్రమలను, అవమానాలను కొట్టివేశాడండి. ఆయన మరణాన్ని జయించినాడు, సమాధిని గెలిచినాడు. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను, ఏడ్పైనను, వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయెనని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని అని భక్తుడు సెలవిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో గడిచిపోయిన సంగతులను, పాత జ్ఞాపకాలను, మనం అనుభవించిన నిందలు, అవమానాలను మనం తలుచుకుంటూ కన్నీరు కార్చకుండా వాటన్నిటి నుండి విడిపించి సంతోషమిచ్చే యేసయ్య వైపు చూడాలి. ఎల్లప్పుడూ ఆ దేవునిని స్తుతించాలి, నిత్యము ఆయనకు ప్రార్థించాలి. ప్రియ విశ్వాసి, మనం ఎప్పుడైతే మన సమస్యల వైపు, మన శత్రువుల వైపు, మన శ్రమలు, నిందల వైపు చూస్తామో అప్పుడు మనలో దుఃఖం, ఏడుపు, కన్నీరు ఉంటుంది. ప్రార్థించాలన్న మనసు రాదు, వాక్యం చదవలేమో, సన్నిధికి వెళ్ళాలనిపించదు, ఏ పని చెయ్యాలనిపించదు, ఒక్కొక్కసారి ఈ లోకం నుండే వెళ్ళిపోవాలనిపిస్తుంది. అందుకే ప్రియులారా, ఆ దేవుడు పాత సంగతులను, గడిచిపోయిన వాటిని జ్ఞాపకం చేసుకోవద్దని అంటున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నీ కన్నీటిని నేను తుడిచెదను. నువ్వు ఏడుస్తూ ఉండడం నేను చూడలేను. అందుకే నేను సిలువలో మరణించాను. నీకు సంతోషాన్నివ్వాలని నేను శిక్షను అనుభవించాను. నీ కన్నీటిని నేను తుడిచివేస్తాను. నీ నిందలను నేను తొలగిస్తాను. నీ ఇబ్బందులు, నీ అవమానాలు, నీ శ్రమలు, నీ సమస్యలు నీకిక శాశ్వతంగా ఉండవు. వాటిని నేను దూరపరుచుతాను అని దేవుడు నీతో, నాతో ఈ సమయాన మాట్లాడుచున్నాడు. ప్రియ విశ్వాసి, మన కొరకే దేవుడు ఎన్నో నిందలను, అవమానాలను భరించినాడండి. ఎంతో బాధను, కష్టాన్ని అనుభవించినాడు, సహించినాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంతగా మన కొరకు శ్రమపడిన దేవుడు మన బాధలను తీర్చలేడా? ఈ భూమి మీద నుండి తన జనులమైన మన నిందలను తీసివేయలేడా? ప్రియ విశ్వాసి, మనం ఎంతో నమ్మకంతో సేవించే మన దేవుడు చనిపోయి సమాధిలోనే ఉండిపోలేదండి. మరలా లేచాడు, సమాధిని గెలిచి మన మధ్యనే ఆత్మదేవునిగా సంచరిస్తున్నాడు. మనకు సమీపంగా ఉన్నాడు. మన బాధలను, మన కష్టాన్ని ఆయన చూస్తున్నాడు. ఈనాడు మన సమస్త బాధలు ఆయనకే తెలుసు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు నీ ఉద్యోగ స్థలంలో అవమానించబడుతున్నావా? నీ బంధువులు, నీ ఇరుగు పొరుగు వారు, నీ స్నేహితులు, నీ సంఘస్థులు నిన్ను నిందిస్తున్నారా? నిన్ను దోషిని చేస్తున్నారా? నీ చుట్టుప్రక్కల వారి సూటిపోటి మాటలను, నీ ఇంటి వారి తిట్లను నువ్వు భరించలేకపోతున్నావా? ఆనాడు హన్న అనేకుల నుండి ఎన్నో నిందలను, అవమానాలను భరించింది. ఎంతో కన్నీరు కార్చింది, సూటిపోటి మాటలను భరించిందండి.
అయితే ఆ నిందలను, ఆ దుఃఖాన్ని దేవుడు ఎక్కువ కాలం ఉంచలేదు. హన్నా ప్రార్థన, ఆమె మొరను విని దేవుడు గొప్ప ఆనందాన్ని తనకు అనుగ్రహించాడు. ఈనాడు నీకు కూడా శాశ్వత కాలం ఉండే ఆనందాన్ని, గొప్ప సంతోషాన్ని ఆ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. సియోనులో, యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా, నీవిక నే మాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును అన్న వచనం ప్రకారం ప్రియ సహోదరి సహోదరుడా, నీ ప్రార్థన ఆ దేవుడు వింటున్నాడు. నీకు గొప్ప జవాబిస్తాడు. కన్నీరు తుడుచుకో, దుఃఖించకు. ఆయన నీ కొరకు గొప్ప కార్యములను చేశాడు. కాబట్టి ఈ దినము నుండే దేవుని వైపు చూసేవారిమిగా ఉందామా? ప్రతి పరిస్థితిలో ఆయనకే మొరపెడదామా? ఈనాడు కష్టమొచ్చిందని, శ్రమొచ్చిందని, సమస్యలు ఎదురైనాయని కన్నీరు కారుస్తూ కూర్చోకుండా, పదే పదే వీటిని తలచుకుంటూ కృంగిపోకుండా, తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా వెంటనే ప్రభు పాదాల వద్ద సాగిలపడి ఆయనకు మొరపెడదాము. మన ప్రతి పరిస్థితి విషయమై దేవుని మీద ఆధారపడదాము. ఆయన యొద్ద విచారణ చేద్దాము. తప్పకుండా దేవుడు మన కన్నీటిని తుడిచి మన పరిస్థితులన్నీ చక్కబెడతాడు. మన నిందలను, అవమానాలను దూరపరుచుతాడు. ఎక్కడైతే మనం నిందించబడ్డామో, ఎవరి ద్వారా అవమానాలకు గురైనామో వారి మధ్యనే మనకు ఘనతను, ఖ్యాతిని, మంచి పేరును అనుగ్రహిస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసముంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి, చక్కని శుభదినమును బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ప్రతి వాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేసే దేవుడో తండ్రి, ప్రతి మనిషిని నిందను, అవమానాలను తొలగించే దేవుడో ప్రవ్వా. అయ్యా, ఈనాడు నీ బిడ్డలైన వారు కార్చే ప్రతి కన్నిటిని తుడిచివేసే దేవుడోగా, బిడ్డలకు గొప్ప సంతోషమిచ్చే దేవుడోగా ఉన్నందుకు స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రతి పరిస్థితి విషయమై బిడ్డలు ఎంతో ఆందోళన చెందుతున్నారు దేవా. నెమ్మది లేకుండా జీవిస్తున్నారు దేవా. చెప్పుకోలేని సమస్యలతోటి, పంచుకోలేని బాధలతోటి ఎంతో శ్రమను, వేదనను అనుభవిస్తున్నారు తండ్రి. నిందించబడుతున్నారు, అవమానాల పాలవుతున్నారు, కన్నీరు కారుస్తున్నారు దేవా. దయచేసి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అట్టి బాధల నుండి బిడ్డల్ని దూరపరచండి దేవా. వారి హృదయంలో నిజమైన ఆనందాన్ని, సంతోషాన్ని, నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు నీ బిడ్డల బాధలను మీరు చూడండి దేవా. మీరే వారికి సహాయం చెయ్యండి దేవా. వారి కన్నీటిని తుడిచే శక్తి కలిగిన దేవుడు కేవలం మీరే ప్రవ్వా. దయచేసి బిడ్డల్ని మీరు ఆదరించండి దేవా. బిడ్డల్ని మీరు ఓదార్చండి దేవా. మీ గొప్ప సహాయాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన ఎంతో మంది బిడ్డలు మీ అందరి నుండి గొప్ప జవాబు కొరకు కనిపెట్టుకొని ఎదురు చూస్తుండగా బిడ్డలకు మీరే ప్రతిఫలం ఇవ్వండి దేవా. బిడ్డల జీవితంలో గొప్ప కార్యం జరిగించండి దేవా. వారి విశ్వాసానికి తగినట్లుగా మీరే అద్భుతాలను చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు రకరకాల ప్రయత్నాలు, పనులు చేసి ఎంతో అలసిపోయే వారిగా ఉంటున్నారు దేవా. వారిని వీరిని నమ్మి మోసపోతున్నారు తండ్రి. దయచేసి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ సమయాన మీ సమాధానం కొరకు, సహాయం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే బిడ్డలు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి వారిని మీరు కనికరించండి, అట్టి వారిని మీరు దృష్టించండి దేవా. ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. మీరే వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రియులు చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో కూడా తోడుగా ఉండి సహాయం చెయ్యండి. దుష్టు నుంచి, అపవాది నుంచి, శత్రువుల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి. వారి పనులలో వారికి కావలసిన జ్ఞానాన్ని, తెలివిని, శక్తిని, బలాన్ని, క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి దేవా. దయ చూపించండి తండ్రి. ఎందరైతే మీ అందు విశ్వాసం ఉంచలేకపోతున్నారో, ఎందరైతే నమ్మకంతో ప్రార్థించలేకపోతున్నారో అలాంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి
చేసుకోండి, విశ్వాసంలో బలపరచండి. ఈనాడు ప్రవ్వా ఎందరైతే బిడ్డలు ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డల అక్కరలు, కొరతలు, భయాలను, కష్టాలను, శ్రమలను మీరు దూరపరచండి దేవా. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి తండ్రి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డల్ని మీరు దీవించండి. ఈ సంవత్సరం అంతా చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా ఎందరైతే మీ యొద్దకు రాని వారిగా ఉంటున్నారో, ఎందరైతే మీకు మొరపెట్టక లోకంలో పాపంలో జీవిస్తున్నారో అట్టి వారిని కూడా మీరు దృష్టించండి దేవా. రక్షించండి తండ్రి. మారు మనసు, పాప క్షమాపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున వివాహ ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం లేక బాధపడుతున్న భార్య భర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయండి ప్రవ్వా. అయ్యా, గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా. ఎందరైతే భయపడుతున్నారో, బాధపడుతున్నారో అయ్యా, అలాంటి వారితో మీరు మాట్లాడండి దేవా. సుఖమైన ప్రసవం కొరకు ప్రతి బిడ్డను కూడా సిద్ధపరచండి దేవా. డాక్టర్స్ కావలసిన జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీ చిత్తమైతే ఆ యొక్క ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి చక్కగా జాబు పొందుకునే కృపను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. కావలసిన జ్ఞానాన్ని దయచేయండి. రాసే హస్తాల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మేమంతా మీకు ఇష్టమైనట్లుగా జీవించుటకు సహాయం చేయండి. మీ యందు భయం, భక్తి కలిగి నడుచుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎందరైతే ప్రియులు సొంత గృహం లేక బాధపడుచున్నారో అట్టి వారి బాధలను మీరు తీర్చండి. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా, ఎంతో మంది బిడ్డలు రకరకాల వేదనల గుండా, శోధనల గుండా, బాధల గుండా వెళ్తున్నారు దేవా. అయ్యా, విడుదల లేని స్థితిలో ఉంటున్నారు, కన్నీరు కారుస్తున్నారు, సహాయం పొందుకోలేక దుఃఖిస్తున్నారు. ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని శ్రమల నుండి, సమస్యల నుంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాలను, వారి కుటుంబాలను దీవించండి దేవా. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి తండ్రి. వారి సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను, భయాన్ని, శత్రు ఆటంకాలను సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలతో, వివాదాలతో ఎంతో కాలంగా కోర్టుల చుట్టూ తిరుగుతూ నానా రకాల ఇబ్బందులకు గురవుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరే వారికి తోడుగా ఉండి మీ గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా, నీ బిడ్డలైన వారందరినీ కూడా మీరు గణపరచండి దేవా. గొప్ప చెయ్యండి ప్రవ్వా. బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి. ఆర్థికంగా బలపరచండి. అప్పుల భారాల నుండి ప్రతి బిడ్డకు గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చెయ్యండి. ఈ దినమున నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా ఈ సమయాన రకరకాల అనారోగ్య బారిన పడి వ్యాధులతో, రోగాలతో, జబ్బులతో లేవలేని స్థితిలో ఉంటున్న ప్రతి బిడ్డను కూడా మీరే ముట్టి స్వస్థపరచండి దేవా. బాగు చెయ్యండి ప్రవ్వా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మకమైన దేవా, కృపగల దేవా, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఉద్యోగాలు చేసుకుంటున్న వారిని మీరు ఆశీర్వదించండి. వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల్ని మీరు దీవించండి దేవా. వారి చేతి కష్టాన్ని మీరే ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, కృప చూపించండి దేవా. మా సహవాసాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ఈ సమయాన ప్రియులు విశ్వాసంతో ప్రార్థిస్తుండగా, నమ్మకంతో మీ వైపు చూస్తుండగా మీరే వారి ఎడల గొప్ప కార్యం జరిగించండి దేవా. ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కు గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా
పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తులను కూడా జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మును సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాలకు వెళ్తూ వస్తుండగా రాకపోకలో క్షేమాన్ని దయచేయండి. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ప్రియులు ఆశతో ఎదురు చూస్తుండగా, ప్రయాసపడుతుండగా, కష్టపడుతుండగా మీరే వారి కోరికను తీర్చండి. వారి కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడువని నమ్ముచూ స్తుతిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయ్యుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.